నమస్తే. వెల్కమ్ టు విఎస్బి తెలుగు ఆడియో కథలు. కథా శీర్షిక అనాథ. రచన పవని నిర్మల ప్రభావతి గారు. ఇక కథలోకి వెళితే, సాయంత్రం టంగున 4 గంటలు కొట్టింది. ఉత్సాహంగా వార్డు కిటికీ దగ్గరకు పరిగెత్తాను. డాక్టర్ యామిని కంఠస్వరం చెవులో మారుమ్రోగింది. మళ్ళీ బెడ్ రెస్ట్ తీసుకోవాలి, కనీసం నెల రోజులైనా ఆసుపత్రిలో ఉండాలి అని. నెల రోజులే అంటే ఇంకా 29 రోజులు. ఇంటి దగ్గరుండే మీరు చెప్పిన మందులు తీసుకుంటాను డాక్టర్ అని కూడా అన్నాను. ఆవిడ వినిపించుకుంటేనా? అదేం కుదరదు లలిత. ఆసుపత్రిలో అయితే కట్టిపడేసినట్లు విశ్రాంతి తీసుకుంటారు, కానీ ఇంటి దగ్గరైతే ఆ పని ఈ పని చేస్తూనే ఉంటారు. నిస్సహాయంగా వారి వైపు చూచాను. డాక్టర్ యామిని మాటలు తూచా తప్పకుండా ఆచరించాలనే నిర్ణయం కనిపిస్తున్నది. ఎంత త్వరగా జరిగితే అంత మంచిది. ఆవిడ స్టెథోస్కోప్ తీసుకుని వెళ్ళిపోయింది. అప్పటికప్పుడే ఇక్కడ బందీనైపోయాను. ఇంటి దగ్గర బాబు పాప, అమ్మ రాలేదేం అని ఏడ్చి ఉంటారు కూడా. 3వ అంతస్తులో కిటికీ దగ్గర నిల్చుని ఉన్న నాకు ఆసుపత్రి గేటులో నుంచి తోసుకు వస్తున్న జన సముదాయం చిన్న చిన్న బొమ్మల్లా కనిపిస్తున్నారు. ఎందరో తల్లులు, తండ్రులు, సోదరులు, భర్తలు, భార్యలు, రకరకాల బంధువర్గాల వారు ఆతురతతో, ప్రేమతో, ఉత్సాహంతో తమ తమ రోగుల కోసం పరిగెత్తుకు వస్తున్నారు. ప్రతి ఒక్కరి చేతుల్లోనూ క్యారియరో, పొట్లాలో, మూటలో ఉన్నాయి తాహతును బట్టి. ఎంత విశాల ప్రపంచం! ఏ జన్మలోనో ఎవరి స్వేచ్ఛకో అడ్డు వచ్చానేమో, ఏ తల్లిదండ్రుల బిడ్డలను విడదీశానేమో, లేకుంటే హఠాత్తుగా నాకు ఈ జబ్బేమిటి? బాబును పాపను వాళ్ళ నాన్నగారిని వదిలి నేనిక్కడ ఈ ఆసుపత్రిలో ఇలా పడి ఉండటమేమిటి? అరుగో బాబు పాప వాళ్ళ నాన్నగారు వస్తున్నారు. పాప నాన్నగారు చేయి పట్టుకుని చిన్న చిన్న అడుగులు వేస్తున్నది. సంశయాకులత చిత్తనైపోయాను. పాపను అలా ఇంటి నుంచి నడిపించుకురావటం లేదు కదా వారు. కాళ్ళు నొప్పెడతాయో ఏమో. ఇలా పాప నడకతో వాళ్ళు నా దగ్గరికి చేరుకునేసరికి 6 గంటలు కొడతారు. ఆ పుణ్యకాలం కాస్త దాటిపోతుంది. మీ వాళ్ళు వస్తున్నారా లలిత గారు? పక్క బెడ్ రామలక్ష్మి అడుగుతున్నది. మళ్ళీ చూపు సారించాను. ఏరి వాళ్ళు? అమ్మా ఉలిక్కిపడి తిరిగి చూశాను. పిల్లలు వాళ్ళ నాన్నగారు నా మంచ దగ్గర నిల్చుని ఉన్నారు. ప్రాణం లేచి వచ్చింది. పిల్లలిద్దరూ నా పక్క మీద కూర్చున్నారు. వాళ్ళ ప్రాణానికి నేను వారిని వదిలి వచ్చి ఎన్నో సంవత్సరాలైనట్లుంది కాబోలు. ఒకవేళ ఈ జబ్బు తగ్గక నేను చనిపోతే వాళ్ళిద్దరూ ఏమైపోతారో. ఛీ, ఏమిటి పాడు ఆలోచన! అబ్బా, ఈ పిల్లలతో చచ్చిపోయానంటే నమ్ము లలిత, పని తెమిలేసరికి వారు అలసటగా అంటున్నారు. మరీ సామాన్యమనుకున్నారా? ఎంతకు నా పని కాదని నన్ననేవారుగా రోజు. అది కాదోయ్, అమ్మ దగ్గరికి పోదామని బాబు, అమ్మ కావాలని పాప ఒకటే గొడవ చేశారు. లేకుంటే వెదవ పనిదో లెక్క. పోన్లేండి, ఎలాగూ ఓ రోజు గడిచిపోయింది. ఇక 29 రోజులు. ఈ లోపలే డిశ్చార్జి చేయించుకుంటా ఎలాగోలా. టైం అయిపోయింది. వార్డులోని మిగతా రోగులు బంధువులందరూ వెళుతున్నారు. పాప వెళ్ళనని మారం చేస్తున్నది. అమ్మా అంటూ సన్నగా ఏడుస్తున్నది. మళ్ళీ వద్దాం పాప, వారు సముదాయిస్తున్నారు. అమ్మను కూడా రమ్మను నాన్న, బాబు ఏడుపు ఎలాగో ఆపుకుంటూ అన్నాడు. మన వెనకనే అమ్మ రిక్షాలో వస్తుంది బాబు. వారు పిల్లలిద్దరినీ కబుర్లు చెబుతూ తీసుకువెళుతున్నారు. కళ్ళల్లో నీళ్లు సుడులు తిరుగుతున్నాయి. క్షణమైన ఇంటి దగ్గర నన్ను వదిలి ఉండని వాళ్ళు ఎలా ఉంటారు? భగవాన్, ఏమిటి శిక్ష? సిస్టర్ వచ్చింది. మందు పుచ్చుకోండమ్మా అంటున్నది. కన్నీళ్లు ఆమెకు కనిపించకుండా చేయటానికి విఫల ప్రయత్నం చేశాను. రాత్రి జరిగిపోతున్నది. నిద్ర రావటం లేదు. ఆలోచన తరంగాలు పైన తిరుగుతున్న ఫ్యాన్లా గిరగిరా తిరుగుతున్నాయి వేగంగా. బాబు మంచినీళ్లకు లేస్తాడు ఏడుస్తూ. నిద్రమత్తులో వారు ఎలాగో తెచ్చిస్తారు. అమ్మ కావాలి అంటాడు. అసలే పగలంతా చేతరాని చాకిరీతో అలసిపోయిన వారికి చిరాకు వేస్తుంది వీడు ఏడుపు చూస్తుంటే. 4 గంటిస్తారు. బాబు వెక్కిళ్ళు పెడుతూ పడుకుంటాడు బోర్లా. పాపలేస్తుంది. పాలు అంటుంది. పడుకో, వారు కసురుకుంటారు. అమ్మా పెద్దగా ఏడుస్తుంది. పడుకోమంటుంటే మళ్ళీ అరుస్తారు గట్టిగా. మరింతగా ఏడుస్తుంది పాప. అమ్మకు తన ఏడుపెందుకు వినబడటం లేదో పాపకు తెలియదు. కాసేపటికి వారికే జాలి వేస్తుంది. బాబును చిచ్చి కొడతారు, పాపను బుజ్జకిస్తారు. భగవాన్, ఎందుకు ఇలాంటి కఠిన పరీక్ష పెట్టావు? ఈ పసిపాపల క్షోభం నేను పడలేను. మా లలితకు త్వరగా ఆరోగ్యం చేకూర్చు తండ్రి అనుకుంటారు. లలిత, త్వరగా రావు. ఇలాగే ఆలోచిస్తూ నిద్ర లేకుండా ఉంటారు. టక్ చప్పుడైంది.
తుళ్ళిపడ్డాను. మంచం కింద ఏదో చప్పుడవుతున్నది. తొంగి చూశాను. ఎవరో పాప దోగాడుతూ మంచం కింద తిరుగుతున్నది. ఆలోచనల మత్తు వదిలిపోయింది. ఎవరి పాప? ఇక్కడికి ఎలా వచ్చింది? అసలు ఇక్కడెక్కడ ఈ వయసు పిల్లలుండరే? ఈ వార్డులో అసలు బిడ్డల తల్లులుండటానికే వీల్లేదు. మరి ఎక్కడిది పాప? మెల్లగా పాపను మంచం కింద నుంచి పైకి తీసుకున్నాను. సుమారు 2 ఏళ్లుంటాయి. తెల్లగా, సన్నగా, అందంగానే ఉంది. భయంగా చూస్తున్నది నా వైపు. చుట్టూ చూచాను. నా తోటి రోగులందరూ నిశ్చింతగా నిద్రపోతున్నారు. నైట్ డ్యూటీ సిస్టర్ కూడా తల బల్ల మీద పెట్టి కుర్చీలోంచి వంగి నిద్రపోతున్నది. రహస్యంగా అడిగాను, పాప అమ్మేది? పాప భయంగా దిక్కులు చూస్తున్నది. ఎవరైనా మతిమరుపు తల్లి సాయంత్రం ఏ రోగినో చూడటానికి వచ్చి వదిలి వెళ్ళలేదు కదా? పాపకు మాటలు కూడా రానట్లుంది. పాపనెత్తుకుని సిస్టర్ దగ్గరకు వెళ్ళాను. సిస్టర్ సిస్టర్ ఉలిక్కిపడి లేచింది. ఏమిటమ్మా? ఈ పాప ఎవరో నా మంచం దగ్గరకొచ్చింది. అదా, ఇంకా ఏమో అనుకున్నాను. దానికి నిద్ర రాదు. బ్రహ్మరాక్షసి. తెల్లవార్లు ఇలాగే తిరుగుతుంటుంది. ఇలాతే ఆయాలకిచ్చి వస్తాను. విసురుగా నా చేతులోంచి పాపను లాక్కు వెళ్ళిపోయింది సిస్టర్. మ్రాన్మడిపోయాను. ఎవరా పాప? ఆ సిస్టర్ ఎందుకలా విసుక్కుంటున్నది? ఏమీ అంతుపట్టలేదు. రాబోతున్న నిద్ర కూడా వెనక్కి వెళ్ళిపోయింది. రాత్రి బాగా నిద్రపట్టిందా లలిత? డాక్టర్ యామిని అడుగుతున్నది. తలూపాను. పిల్లల్ని వాళ్ళ నాన్నగారిని గురించి బెంగ పెట్టుకోలేదు కదా? ఆవిడ నవ్వుతున్నది. శుష్కహాసం చేయబోయాను. హఠాత్తుగా నా దృష్టి దూరాన ఒక రోగి మంచం కింద పడిన ద్రాక్ష పళ్ళు తింటున్న పాప మీద పడింది. రాత్రి నేను చూచిన పాపే. డాక్టర్, ఆ పాప అనబోయాను. యామిని క్షణం అటువైపు చూసి నవ్వింది. సరోజ, అదంతే, ఎవరేం పెట్టినా తింటుంది. ఆవిడ కదిలి వెళ్ళిపోయింది. పాప పేరు సరోజ అన్నమాట. ఇంజెక్షన్ చేయటానికి హౌస్ సర్జన్ ఒక ఆవిడ వస్తున్నది. దోవలో సరోజ కూర్చుని చప్పట్లు చరుచుకుంటున్నది. డర్టీ క్రీచర్, ఎక్కడ చూసినా నువ్వే. ఒక చేత్తో లాగి పక్కన కోలేసింది. నిర్జీవ వస్తువులా గుడ్ల నిండా నీరు కుక్కుని బెత్తరపోయి చూస్తున్నది సరోజ. దీనిని ఎందుకిలా తిరిగినిస్తున్నావు సిస్టర్? అదే హుందాతో అడుగుతున్నది ఆ కాబోయే లేడీ డాక్టర్. ఏం చేయమంటారండి? ఒకచోట ఉంటేగా. ఎన్ని మార్లు రూములో పారేసినా మళ్ళీ బయటికి వస్తుంది. సిస్టర్ చిరచిరలాడుతూ లాక్కు వెళ్ళింది పాపను. ఎవరికీ సంబంధించినదా పాప? అందరికీ అసహ్యమే, చిరాకే. ఎందుకనో డాక్టర్లందరూ వెళ్ళిపోయారు. నర్సులు వెళ్లారు భోజనాలకు. పక్క బెడ్ రామలక్ష్మి కేసి చూచాను. 6వసారి టిఫిన్ తింటున్నది. లాభం లేదు. ఇప్పుడు అడిగినా ఆమె చెప్పలేదేమో. ఏమిటలా చూస్తున్నారు? మీకు ఆకలి కావటం లేదు? నాకు ఆశ్చర్యంగా ఉంది మిమ్మల్ని చూస్తుంటే. ఉదయం అనగా కాస్త టిఫిను, కాఫీ పుచ్చుకున్నారు. ఇందాక భోజనం చేశారు, అంతే. ఈ లోపల ఆహారం ఏమీ పుచ్చుకోలేదు కదా? మీకు ఆకలి కాలేదేమిటి? అంది రామలక్ష్మి నన్ను వింత మృగాన్నిలా చూస్తూ. ఆ పాప ఎవరో మీకు తెలుసా? అడిగాను వీలు చిక్కగానే. ఎవరో కనిపారేసి వెళ్ళారు. ఒక్క ముక్కలో తేల్చేసింది మరో పొట్లం విప్పుకుంటూ. అంటే అంటే ఎవరో ఎక్కడో కని ఈ పాపని ఆసుపత్రి స్నానాల గదిలో పారేసి వెళ్ళిపోయిందట 2 ఏళ్ల క్రితం. ఆసుపత్రి నౌకర్లు చూసి సూపరింటెండెంట్కు తెలిపితే అప్పటినుంచి ఇక్కడే పెంచుతున్నారు దీన్ని. ఎవరు పెంచుతున్నారు? పిచ్చి ప్రశ్న అని కూడా తోచలేదు. అందరూ నర్సులు, డాక్టర్లు, రోగులు, ఆయాలు, వచ్చేపోయేవాళ్ళు అంతాను. చెబుతున్న రామలక్ష్మికే ఊహపోయిందో గబగబా లేచి వెళ్ళి తను తింటున్న పలహారం కాస్త అక్కడే తిరుగుతున్న పాప నోట్లో వేసింది. చచ్చా, ఏమిటది? అలా మన ఎంగిలి పెడితే పాపం ఆ పాపకు జబ్బు చెయ్యదు? ఉండబట్టలేక అడిగాను. ఏమీ చేయదు. అందరూ పెడతారు. పెట్టుకుంటే అదే ఏరుకుని తింటుంది. సరోజకు పొరబోయింది. నోట్లో పదార్థం గుండెల మీద పొట్ట మీద పడింది. అలా ఉమ్మేస్తావేం? ఓపిక చేసుకు లేచి వెళ్ళి 2 తగిలించింది రామలక్ష్మి. ఆ 2 దెబ్బలు సరోజ వీపు మీద కాదు, నా హృదయం మీదే పడ్డాయి. అమ్మా అంటూ ఏడుస్తుంది సరోజ దిక్కులు చూస్తూ. దిగ్గున లేచి వెళ్ళాను. హృదయానికి హత్తుకున్నాను. అమ్మా, హృదయ విదారకమైన ఆ పసిపాప పిలుపుకు పలికే అమ్మ ఎవరు? తల్లిదండ్రులు లేని పిల్ల, తల్లికి పనికిరాని పిల్ల, ఆ ఇద్దరు చేసిన తప్పుకు పాపానికి సాక్షిభూతమైన పాప. ఆ తల్లిదెంత వజ్ర సంకాస హృదయమో క్షణకాలం ఆలోచించిందా తాను పరిత్యజించే ముందు? ఈనాడు ఈ దృశ్యాన్ని ఒక్కసారి చూస్తే కనీసం ఊహించి ఉంటే అలా పారేసి వెళ్ళేదా? సరోజ ఏడుపు మానేసింది. నా వైపు ఆశ్చర్యంగా చూస్తున్నది. బిస్కెట్ తింటావా సరు? బిస్కెట్ తీసిపెట్టాను. నా బెడ్ మీద కూర్చుని తింటుంది.
పదే పదే ఆ చిన్నారి కన్నుల్లో వింత కనిపిస్తున్నది. బహుశా ఇంత క్రితం ఎవరూ ఇలా బుజ్జగించలేదేమో. కాసేపటికి అలాగే పడుకుని నిద్రపోయింది. టవల్ కప్పాను. మీకు పిల్లలు లేరా ఏమిటి? దాన్నలా దగ్గరకు తీశారు. దూరంగా ఉన్న బెడ్ మీదున్న కనకసుందరి కంగున ప్రశ్నిస్తున్నది. చటుక్కున చుట్టూ తలెత్తి చూచాను. దాదాపు వార్డులో వారంతా నా వైపు వింతగా చూస్తున్నారు. ఏదో చేయరాని పని చేస్తున్నట్లున్నాయి ఆ చూపులు. సాయంత్రం వారు పిల్లలు వచ్చారు. సందడికి సరోజ లేచింది. ఎవరి పాప? వారడిగారు. చెప్పాను. పాపం అన్నారు. వెళుతూ వెళుతూ సరోజ కోసం బిస్కెట్లిచ్చి వెళ్ళారు. అమ్మా, ఈ పాపను కూడా మనం తీసుకుపోదామా? బాబు ప్రశ్న నా హృదయాంతరాలలో మారుమ్రోగుతున్నది. సరోజ ఎక్కడికో వెళ్ళిపోయింది. ఎవరికో ముద్దొచ్చి చంకనేసుకు వెళ్ళారట. రాత్రి గడుస్తున్నది. నిద్ర దూరమైంది. ఇంటి దగ్గరే హాయిగా ఉండేది. పగలంతా శ్రమపడినా రాత్రిళ్ళు నిశ్చింతగా నిద్రపోయేదాన్ని. స్నానాల గదివైపు నడిచాను. అక్కడ అసలు లైటు లేదు. కాలికేదో మెత్తగా తగిలింది. వంగి చూశాను. చేత్తో తడుముతూ సరోజ. ఆ తడిలో గలీజుగా ఉన్న చోట పడుకుని నిద్రపోతున్నది. గుండెలు పిండినట్లయింది. ఎంత క్రూరాత్మురాలా తల్లి! భుజం మీద వేసుకు వచ్చి పడుకోబెట్టుకున్నాను. ఆయా వచ్చింది కాసేపటికి. ఏది అది? ఓ, మీ దగ్గరుందమ్మా. నా పక్కన లేకుంటే ఏ మెట్ల మీద నుంచో దూకి చచ్చింది కాబోలని హడలు చచ్చాను అంది. బాత్రూం దగ్గర పడుకుని నిద్రపోతుంది పాపం. దాని బతుకంతే. తల్లి అక్కడేగా పారేసెళ్ళింది. మొన్నోసారి సూపరింటెండెంటు తనిఖీకొచ్చాడు. మెట్ల మీద నుంచి పడి గాయం చేసుకుందిది. దాంతో అందర్నీ కేకలేశాడు చూడలేదని. పాడుపిల్ల. తను పడి మాకు చివాట్లు తెస్తుంది. సరోజని భుజాన విసురుగా వేసుకుని వెళ్ళింది ఆయా. ఆస్తమాను సరోజ నా దగ్గరే తారట్లాడుతున్నది. ఇంతకు ముందులా బొంగమూతి పెట్టుకుని కూర్చోవటం లేదు. ఆ చిన్ని కళ్ళల్లో వింత వెలుగు కనిపిస్తున్నది. ఏ నర్సో జ్ఞాపకం వచ్చి రొట్టె పాలు ఇవ్వగానే దోగాడుతూ నా దగ్గరకు పరుగెత్తుకు వస్తున్నది. నడక రాలేదు. సాయంత్రం వారు వస్తూ చిన్న గౌను కొని తెచ్చారు. సరోజకు తొడిగాను. కొత్త గౌనులో సరు ఎంతో అందంగా ఉంది. నైట్ డ్యూటీ సిస్టర్లు అంతా పోగయ్యారు. స్టాఫ్ నర్సు కూడా మంచి చలాకీ మనిషిలా ఉంది. అందరితో నవ్వుతూ కులాసాగా కబుర్లు చెబుతున్నది. సరోజ పక్కగా వెళుతున్నది. సరు, రామా, ఒక సిస్టర్ ముద్దుగా ఎత్తుకుంది. అమ్మేది సరు? మీ అమ్మేది? అడిగింది స్టాఫ్ నర్స్. సరోజ మళ్ళీ చుట్టూ కలయ చూస్తున్నది. లేదు లేదు, నీకు అమ్మలేదు. మరో సిస్టర్ చేయి తిప్పుతూ తన భాష ఆ పాపకు అర్థమయ్యేలా చెబుతున్నది. సరోజ బెక్క ముఖం వేసింది. తళుక్కుమని సరు చూపు ఒకసారి నా మీద పడి మరలింది. అమ్మ అంటున్నది. ఆ అమ్మలేని ఆ పాపకు అమ్మ అనటం మాత్రం తెలుసు. ఆ అమ్మ ఎవరో ఏం తెలుసు? అదో ఆ ఏడుపు మొహమే పెట్టొద్దన్నాను. స్టాఫ్ నర్సు సరోజ బొగ్గ మీద గిల్లేసింది. అమ్మ. సరోజ పెద్దగా ఏడుస్తున్నది. పక్షి. కాసేపైనా నవ్వవు కదా. స్టాఫ్ నర్సు తన చేతుల్లోకి లాక్కుంది. సరోజ ఏడుస్తున్నది. ఆమె నవ్వుతున్నది. బాగా ఏడు, గట్టిగా ఏడు, మొద్దు అంటున్నది నవ్వుతూనే. సరోజ వెక్కిళ్ళు పెడుతున్నది. వార్డులో అంతా సినిమాలా చూస్తున్నారు ఆ దృశ్యాన్ని చిరునవ్వులతో. సరోజ ఆమె చేతుల్లోంచి గింజుకుంటున్నది. మొద్దు, కూర్చో, కింద వదిలేసి వెళ్ళింది స్టాఫ్ నర్సు. అంతా అనుసరించారు. ఊపిరి బిగపట్టుకుని ఉన్న నాకు ఒక్కసారిగా 1000 ఏనుగుల బలం వచ్చింది. పరుగెత్తుకు వెళ్ళి సరోజను నెత్తుకు వచ్చాను. ఎందుకమ్మా సరు, ఏడవకు. సరోజ కన్నీళ్లతో నా పమిటంతా తడిసిపోయింది. అలిసి నిద్రపోయింది సరోజ. పడుకోబెట్టాను. అనుకోకుండా కళ్ళు సరు తొడ మీద పడ్డాయి. తొడంతా కంది దద్దురు కట్టి ఉంది. సరోజ నర్సు చేతుల్లో తన్నుకుంటున్న దృశ్యం మెదిలింది. నవ్వుతున్న ఆ నర్సు ముఖం దెయ్యం ముఖంలా వికృతంగా కనిపించింది. సరు, పిచ్చి తల్లి, ఇలాంటి ఎందరు క్రూరుల చేతుల్లో నువ్వు పెరగాలో. ప్రశాంతంగా నిద్రిస్తున్న ఆ పసిపాపకేం తెలుసు నా ఆవేదన. అత్తయ్య వస్తున్నదని, తను పిల్లలు స్టేషన్కు వెళుతున్నామని, ఆసుపత్రికి ఈరోజు రావటానికి వీలు పడదని కబురు చేశారు వారు. ఏమీ తోచలేదు. వార్డులన్నీ దాటి ఆరు బయటికి వచ్చాను. డాక్టర్ యామిని అటే వెళుతున్నది ఒంటరిగా. డాక్టర్ పిలిచాను. ఏమ్మా, ఏం కావాలి? యామిని వచ్చింది. కాసేపు మాట్లాడటానికి వీలవుతుందా? తప్పకుండా, పనేమీ లేకే ఇక్కడికి వచ్చాను నేను. డాక్టర్, సరోజను అలా హింసిస్తారెందుకు అంతా? పోనీ ఎవరైనా పెంచుకునే వాళ్ళకి ఇవ్వకూడదు? నిన్న రాత్రి నేను చూసిన దృశ్యంతో సహా అన్ని ఏకరు మనసులో ఉన్నమాట అడిగేశాను. ఎవరు పెంచుకోరు లలిత. యామిని నిట్టొచ్చింది. ఎందుకని? మొదటిది, తల్లికే బరువైన బిడ్డ అందరికీ బరువే. ఇక రెండోది, ఆసుపత్రి నిబంధనలు.
ఆ పాప పోషణకు, చదువుకు, జీవితంలో స్థిరపడే వరకు, అంటే మైనారిటీ తీరే వరకు కావలసిన ఆస్తి ఇంత అని నిర్ణయిస్తుంది ఆసుపత్రి కమిటీ. అది ఆ పాప పేరిట ముందే రిజిస్టర్ చేసి ఆసుపత్రి అధికారులకు ఇవ్వాలి, పెంచుకోదలిచిన వారు. ఆ తర్వాత అధికారులు ఒప్పుకోవాలి. ఆ తర్వాత జిల్లా కలెక్టరు వగైరాల దగ్గర సర్టిఫికెట్ తెచ్చుకోవాలి. ఇంకా ఇంకా ఇలాంటివే ఎన్నో. నేను ఆలోచిస్తూ ఉండిపోయాను. పైగా కులగోత్రాలు లేని ఆ పాపను పెంచుకోవటానికి చాలామంది సాహసించరు. వార్డులోకి వచ్చేశాను. మంచంగోడు దగ్గర సరోజ కూర్చుని ఉంది. మాతృప్రేమ తెలియని ఆ పాపకు అనురాగాన్ని చవి చూపించాను ఊరుకోకుండా. రేపు నేను వెళ్ళిపోతే ఒకసారైనా అనురాగాన్ని, వాత్సల్యాన్ని రుచి చూసిన ఆ లేత హృదయం అందుకోసం ఇంకా ఆరాటపడుతుందేమో. ఎందుకిలా దగ్గరకు తీశాను? సరోజలో లేనిపోని ఆశలు అన్నీ ఎందుకు కల్పించాను? సరోజ నా కాళ్ళు పట్టుక లేచి నిల్చుంది. చీర కుచ్చిళ్లతో బూచి ఆడుతున్నది నవ్వుతూ. కళ్ళు వర్షించాయి. రాత్రి పడుకున్నాను. మహాలక్ష్మమ్మ పిన్ని మదిలో మెదిలింది. కావలసినంత కలిమి. పిల్లలు లేరనే బెంగ. ఆవిడకు తెలిస్తే తప్పకుండా పెంచుకుంటుంది. ఎంతైనా పిల్లలు లేరనే మమకారం కొద్దీ పిన్ని సరోజను ప్రేమగా చూస్తుంది. ఈ పాషాణ హృదయుల కబంధ హస్తాలలోంచి బయటపడుతుంది సరోజ. అంతే చాలు. పిన్నికి కబురు చేశాను. పిన్ని రాగానే చెప్పేశాను. నువ్వు తలుచుకుంటే ఆస్తికేం అన్నాను సరోజను పిన్నికి అందివ్వబోతూ. వింటున్న పిన్ని ఒక అడుగు వెనక్కి వెళ్ళింది. సరోజ దెబ్బన కింద పడేదే పట్టుకున్నాను. బాగుందే నీ సలహా. తెడ్డు నాకి వ్రతం చెరుచుకుందట వెనకటికో ఇల్లాలు. పిల్లలు లేకుంటే పేడా పాయే. ఎవరితో నీతి జాతి లేకుండా కనిపారేసిన ఈ పాడు పిల్లని పెంచుకోమంటావు? పైగా దీనికి కావలసిన ఆస్తి రిజిస్టర్ చెయ్యాలట. ఈయనతోటి పాపపు మూట మరెక్కడ దొరకదనా? తండ్రి ఎవరో తెలియదు. తల్లి సరే సరి. కన్నబిడ్డనే పారేసింది. దీనికి మాత్రం ఆ పోలికలు రావని ఏం గురి? పిన్ని మాట్లాడుతున్నది. మా పాపతో ఆడుకుంటున్న సరోజ పాప చేతిలో బిస్కెట్టు లాక్కుంది. ఛీ వెధవపిల్ల, దాని చేతిలో లాక్కుంటావేమే? అయినా ఆ కుక్క బుద్ధులు ఎక్కడికి పోతాయి? పిన్ని చూపులలో శక్తి ఉంటే సరోజ భస్మమైపోయేదే. బాబు వాళ్ళ నాన్నగారు అత్తయ్య వచ్చారు. బాబు పాప చేతిలో బిస్కెట్టు లాక్కున్నాడు. అల్లరి కృష్ణుడమ్మా, ఎలా లాక్కున్నాడు చూడు బంగారు నాయనా. పిన్ని బాబును ముద్దు పెట్టుకుంటున్నది. తల్లి ఉనికే బిడ్డలకు శ్రీరామరక్ష కాబోలు. నే లేకుంటే బాబుది కుక్కబుద్ధి అయ్యేది కాదు. ఛీ, ఏం మనిషి, ఏం ప్రపంచం. పిన్ని అత్తయ్య వెళ్ళిపోయారు. పోనీ మనమే తీసుకుందాం అన్నాను వారితో. కానీ నాకు తెలుసు అది అసాధ్యమని. వారు శుష్కహాసం చేశారు. కొందరికి అన్ని విధాల శక్తి ఉన్నా మంచి పని చేసే సహృదయం ఉండదు. చేసే సద్బుద్ధి ఉన్నా మనబోటి వాళ్లకు శక్తి ఇవ్వడు భగవంతుడు. కొన్ని పరిష్కారం లేని సమస్యలు లలిత. నీ కళ్ళెదురుగా చూస్తున్నావు కాబట్టి సరోజిని గురించి రాత్రింబగళ్ళు విచారిస్తున్నావు. కానీ ఈ విశాల ప్రపంచంలో ఇలా తల్లిదండ్రుల పాపానికి ప్రతిఫలంగా శిక్షను అనుభవిస్తున్న అనాథలెందరున్నారో తెలుసా? వాళ్ళందరినీ ఎవరు పెంచుకుంటారు? ఎవరు కాపాడుతారు? ఎవరు ఆదరిస్తారు? ఆ అనాథలు అలాగే చస్తూ బ్రతుకుతున్నారు, పెరుగుతున్నారు. జీవచ్చవాళ్ళ, సమాజానికి చీడపురుగుల్లా కొందరు తయారవుతున్నారు. ఎందుకని? వారికెవరి బాధ్యత లేదు, క్రమశిక్షణ లేదు, అనురాగము, సానుభూతి లేవు. ఈ సమస్యకు అసలు పరిష్కారం ఏముంది? వారింకా చెబుతున్నారు. నువ్వు ఈ ఆసుపత్రి నుంచి బయటికి వచ్చేసరికి 400 అప్పులో ఉంటాం. దేవుడు మనకిచ్చిన ఆస్తి ఈ అప్పులే కదా. నా జీతం డబ్బుతో ఎలాగో సంసారాన్ని నెట్టాలి. ఏ ఆస్తి చూపిద్దాం సరోజకు? నిజమే, వారు చెప్పింది అక్షరాల నిజం. డబ్బుతో ఎన్ని ఘోరాలనైనా కప్పిపెట్టడానికి సాహసించగల వారు కూడా పరుగు ప్రతిష్టలనే తెరలు అడ్డుపెట్టుకుంటారు. ఈ అనాథల విషయంలో ఆలోచించి బాధపడే నాకేముంది? డబ్బు లేదు, పెంచగల స్తోమత లేదు. పెంచిన సమాజంలో సరోజకు నా బిడ్డతో పాటు స్థానాన్ని కల్పించగల శక్తి లేదు. సాయంత్రం వెళ్ళిపోతున్నాను. జాగ్రత్త లలిత. ఇంటికి వెళ్ళాం కదా అని శక్తికి మించిన పనులు చేయొద్దు. మళ్ళీ ఆరోగ్యం దెబ్బతినకుండా కాపాడుకోవాలి. డాక్టర్ ఏమని హెచ్చరిస్తున్నది. సిస్టర్లు అందరికీ కృతజ్ఞత తెలిపాను. కళ్ళు పరిసరాలను పరికిస్తున్నాయి. సరోజ ఏది? దూరంగా మెట్ల దగ్గర ఒక చంకలో సరోజ కూర్చుని ఉంది. మెట్లు దిగి వచ్చాను. నన్ను చూడగానే సరోజ ముఖం వికసించింది. దా సరు, పిలిచానో లేదో దూకింది. సరు, వెళ్తున్నానమ్మా. ఇక ఇక్కడికి నే రాను. నువ్వు నా దగ్గరకు రావు. కంఠం పూడుకుపోతున్నది. సరోజ పిచ్చిగా నవ్వుతూ నా చెంపలను రాస్తున్నది తన చిన్ని చేతులతో. వెళ్దాం రామ్మా. బాబు పాపలు చేయి పట్టుకు లాగుతున్నారు.
వాళ్ళ కళ్ళల్లో వేయి వెలుగులు. వాళ్ళ ఆనందానికి హద్దుల్లేవు. రిక్షా గేటులో ఆగి ఉంది. సరోజని ఆయా చేతికిచ్చాను. రిక్షా కదిలింది. తిరిగి చూచాను. సరోజ ఆయా చేతిలో ఏడుస్తున్నది. అమ్మా అమ్మా అంటున్నది నా వైపు చూపిస్తూ. హృదయం వేదనాభరితమైంది. కన్నీళ్ల తెర అడ్డు వచ్చి ఆసుపత్రి కనుమరుగయింది. రాత్రి పొద్దుపోతున్నది. పాప నన్ను చుట్టుకుపోయింది. చటుక్కున సరోజ గుర్తుకు వచ్చింది. నా బెడ్ మీదకెవరో మరో రోగి వచ్చి ఉంటుంది. రోజులానే సరోజ అక్కడికి వస్తుంది. ఛీ, ఎవరి పాడుపిల్ల అంటూ కసురుకుంటుందామే. సిస్టర్కు చెబుతుంది. 2 దెబ్బలు వేసి లాక్కు వెళ్ళి రూములో పడేస్తుంది సిస్టర్. అమ్మా అమ్మా ఏడ్చి ఏడ్చి ఎక్కడో నేల మీద పడి అలిసి నిద్రపోతుంది పిచ్చి సరు. భూమాత ఆదరిస్తుంది, ఆశ్రయమిస్తుంది. అంతే. ఎదురుగా గోడకు తగిలించి ఉన్న ఫోటోలో జగజ్జనని నిర్మలంగా నవ్వుతున్నది. హృదయం ఆక్రోశిస్తున్నది. తల్లి, అమ్మలగన్న అమ్మవు. అమ్మలో సహజమైన అనురాగాన్నెందుకు ఇలా తెంచేస్తావు? తన బిడ్డలను అనాథలుగా చేసేంత క్రూరత్వాన్నెందుకు కల్పిస్తావమ్మా? పురుషులలో కాఠిన్యం ఉంటే ఉండుగాక, కానీ నీ అంశలైన స్త్రీలలో కూడా ఆ అనాథల పట్ల కారుణ్యం లేదెందుకని? కళ్ళు జలపాతాలవుతున్నాయి. ఆగకుండా పొంగి ప్రవహిస్తున్నాయి కన్నీళ్ళు. అమ్మా, నాకెందుకీ చేతరాని కన్నీళ్ళు? కనీసం నా ఈ ప్రతి కన్నీటి బొట్టుకు ఒక్కో అనాథను రక్షించగలిగే శక్తి ఇవ్వు. చాలు. జీవితాంతం నిర్విరామంగా ఏడుస్తాను, కన్నీళ్లు కారుస్తాను. నాకదే ఆనందం తల్లి. సమాప్తం. నేను వినిపించే ఆడియో కథలు, నవల్స్ మీకు నచ్చినట్లయితే మరిన్ని కథల కోసం షేర్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.